హాయ్ అండి, అందరికీ నమస్కారం. అమ్మ మా నుండి దూరం అయ్యి అప్పుడే 4 సంవత్సరాలు పూర్తయిందండి. మార్చి 31న అమ్మ మా నుండి దూరమైన రోజండి. ఆ రోజు నాన్నగారు గౌతమి జీవకారుణ్య సంఘం వృద్ధాశ్రమం ఒకటి ఉందండి. అక్కడ వృద్ధుల్ని లేని వారిని వాళ్ళు చాలా బాగా చూసుకుంటారు. అక్కడ నాన్నగారు అయితే భోజనాలు పెట్టించాలని అనుకున్నారండి. దాని గురించి వచ్చామన్నమాట. అయితే నేను వాళ్ళకి ఫ్రూట్స్ కూడా ఇద్దామని అనుకుని ఫ్రూట్స్ తీసుకున్నానండి. అలా అవి తీసుకుని వచ్చామన్నమాట. మా తమ్ముడు, మరదలు, నేను, నాన్నగారు అయితే వచ్చామండి. వచ్చి ఇక్కడ ప్రాంగణం అసలు చాలా బాగుందండి. దేనికది బిల్డింగ్స్ విడివిడిగా ఉన్నాయి. అలాగే అసలు ప్రాంగణం అంతా కూడా పచ్చని చెట్లండి. ఏనాడో వేసిన చెట్లు వల్ల పెద్దవి అయిపోయి చాలా ఆహ్లాదకరంగా కూడా ఉందండి. అంటే వృద్ధాశ్రమాలు ఉంటాయి కానీ ఇంత విశాలంగా ఉండడం అయితే మనం చూడలేము. ఏనాడో కట్టినాయి కాబట్టి అలా ఉన్నాయండి. ఇప్పుడు ఏంటంటే ప్లేసులు తక్కువ, ఆక్యుపేషన్ ఎక్కువ అన్నట్టు ఉంటుందండి. అప్పుడు గ్రీనరీకి కూడా బాగా ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. ఇక్కడ చూడండి, అక్కడ ఏదో పాముల పుట్లాగా అలా వచ్చింది. ఆ ప్రాంగణం ఎంత ఆహ్లాదకరంగా ఉందో. ఈయన కట్టించిన ఆయన అయితే ఈయన అంటండి, ఇప్పుడు చూపిస్తున్నాను కదండి, ఆయన కట్టించారంట. అంటే పెద్దలు మనకి ఇలాంటివి కట్టించినవి ఉంటే గౌతమి జీవకారుణ్య సంఘం అని రాసింది చూసారండి, ఈయనేనంటండి ఆయన. ఈ పెద్దలు కట్టించినవి ఉండడం వల్ల వాళ్ళు ఈ భూమిని వదిలిపెట్టి వెళ్ళిపోయినా సరే ఈ విధమైన కార్యక్రమాలు వాళ్ళు జీవించే ఉంటారండి. అంతేనండి, ఇప్పుడు కూడా మనిషి చనిపోయినా కూడా ఆ మనిషి జీవించి ఉండాలంటే ప్రజల నాలుకల్లో జీవించి ఉంటారండి. వాళ్ళు చేసే పనులు కానీ లేకపోతే వాళ్ళు స్థాపించినవి ఎదరికి జరుగుతూ ఉంటాయి కదండి, వాటిల్లో కూడా బ్రతికుంటారండి. కాబట్టి వీళ్ళంతవరకు మనకి స్తోమత ఉన్నప్పుడు లేకపోతే చేయగలిగిన వాళ్ళు అలా మంచి పనులు చేసుకుంటే వాళ్ళు మనుషుల్లో నిలిచిపోతారు, పనుల్లో నిలిచిపోతారండి. దానికి నిదర్శనమేనండి ఇది. చూడండి, ఆయన ఇంకా తలుచుకుంటున్నాం. ఇలాగా విడివిడిగా చాలా బెడ్స్ ఉన్నాయండి. అలాగే కొంతమంది ముసలి వాళ్ళు పాపం అలా పడుకుని ఉన్నారు. వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఆ మంచం మీద పెట్టేసి ఎక్కడైనా వాళ్ళు ఎటన్నా వెళ్తే వాళ్ళకి ఆ బెడ్ మీద పెట్టేసి అలా అయితే రావడం జరిగిందండి. అందరికీ కూడా ఈ విధంగా ఇచ్చిన తర్వాత అంటే వీడియోస్ వెంటనే పెట్టాలంటే అసలు ఖాళీ ఉండట్లేదండి. ఏదో ఒక చోటకి వెళ్ళడం రావడం, ఇంట్లో పనులు బిజీ ఇదా సరిపోతుంది. యాక్చువల్గా ఈ రోజు అయితే మార్చి 31న ఉగాది అయిపోయిన మన్నాడండి. అమ్మది ఆ రోజు ప్రొద్దుటే జీవకారుణ్య సంఘానికి వెళ్ళి అవన్నీ పనిచేసి తర్వాత మళ్ళీ మొగ్గల్లో ఒక గుడి దగ్గర విగ్రహ ప్రతిష్ఠ పునఃప్రతిష్ఠ జరిగిందండి. విగ్రహం అమ్మవారిది ముగ్గళ్ళలో, పాసాలమ్మ తల్లిది. అక్కడికి కూడా వెళ్ళి మనం చాలా సర్వీస్ చేయడం జరిగిందండి ప్లాస్టిక్ వ్యతిరేక ఉద్యమం తరపున. ఆ వీడియోస్ ఇవన్నీ పెడదామంటే అస్సలు టైం సరిపోవట్లేదండి. వీళ్ళు చూసుకుని పెట్టాను అనమాట ఇది. ఆ వీడియోస్ కూడా తర్వాత పెడతానండి. అక్కడ ఒక ప్లాస్టిక్ కూడా లేకుండా ఏరడం జరిగిందండి. ఎకో ఫ్రెండ్లీగా చేయమని చెప్పాము. ఆకులు అవి కూడా పంపించాము. ఆ విశేషాలు అస్సలు మొత్తం ఒక ప్లాస్టిక్ కూడా లేకుండా ఏరి ఆ రోజు ఇంటికి రావడం అయితే జరిగింది. అది కూడా నాకు చాలా సంతోషం అనిపించింది. ఇదిగోనండి అమ్మ జ్ఞాపకాలు మాతోనే నిల్చున్నాయండి. అవన్నీ చూస్తే మాకు చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది. అంటే అమ్మ ఉంటే ఎంత బాగుంటున్నా కదా అని కొంచెం ఎమోషనల్గా కూడా అనిపిస్తుందండి. ఆ లేని లోటు అయితే తీరదు, కానీ ఆ జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ ముందుకు సాగడమేనండి సంతోషంగా. వాళ్ళ దీవెనలు ఎప్పుడు కూడా మనతోనే ఉంటాయి. కాకపోతే మనవలకు కూడా ఒక భరోసా అమ్మమ్మ ఉంటే అలాగే నానమ్మ ఉంటే చాలా బాగుండేది కదా. ఈ పిల్లలకి అంత ప్రేమగా చూసేవాళ్ళు పెద్దోళ్ళు మనల్ని ఎవరుంటారు అని కూడా అనిపిస్తుందండి అప్పుడప్పుడు. అలా అనుకున్నప్పుడు ఎమోషనల్గా అనిపిస్తుంది. ఇంకా అంతేనండి, ఇంకా ఏం చేయలేము. ఇవి నెమరు వేసుకుంటూ ఇలా ఎదరికి వెళ్ళిపోవడమేనండి. ఆ జ్ఞాపకాలు మాత్రం మాతోనే నిలిచిపోయినాయి అన్నమాట. ఇలా మీ అందరికీ అమ్మని చూపించడం కూడా నాకు చాలా సంతోషంగా ఉందండి. అమ్మ చాలా సరదాగా ఉండేది మా అందరితోనూ. మేమందరం కలిసి ఎంజాయ్ చేస్తుంటే తను చాలా హ్యాపీ ఫీల్ అయ్యేది మమ్మల్ని అందరినీ చూసి. ఏదైనా పని ఇన్ టైంలో జరిగిపోవాలనేదండి. మేము చాలా చక్కగా చక్కబెట్టేసుకునే వాళ్ళం. ఊరికనే కూర్చుని కబుర్లు చెప్పుకోవడం కాదు, పని చక్కబెట్టేసుకుని కూర్చోవాలని చెప్పేది. ఆ పనే మా అందరికి కూడా అలవాటైందండి. మా వదిన, మరదలు, నేను కూడా పని విషయంలో అస్సలు బద్దగించమండి. ఈ విధంగా అమ్మ జ్ఞాపకాలు ఉన్నాయి. ఉంటానండి. ఇదేనండి.